అక్కడ నుంచి జర్నీ అండి నా సెకండ్ సినిమా ప్యారలల్గా అన్నపూర్ణలోకి కథ చెప్పడం జరిగింది. అక్కడ సుప్రియ గారు వాళ్ళు కూడా చాలా చేంజ్ అయిందండి లైఫ్. సుప్రియ గారితో ట్రావెలింగ్ అక్కడ నుంచి అన్నపూర్ణలో సెకండ్ ప్రాజెక్ట్ డిస్కషన్ జరుగుతుంది. ఈ టైంలో ప్యారలల్గా గోపి గారి సినిమాకి అవకాశం వచ్చింది రైటింగ్ పని చేసి. గోపిచంద్ మనలేని కదా? అవునండి. ఓకే. సుప్రియ గారి దగ్గర లైఫ్ చేంజ్ అయిందన్నారు. అంటే కొంతమంది మనుషులు పరిచయం అయితే దాని నుంచి చాలా చేంజ్ ఓవర్ వస్తుంది, ఆలోచన విధానం అవ్వచ్చు, ప్రతిదీ. సో అలా నాకు అన్నపూర్ణలోకి ఎంటర్ అయ్యాక లైక్ సుప్రియ గారికి మళ్ళీ కథ చెప్పడం, అక్కడ నుంచి కొంచెం బెటర్ అవ్వడం అని లైక్ సుప్రియ గారు లైక్ మై సిస్టర్ అండ్ గురువు అలా అనుకుంటాను. ఓకే ఓకే, పర్లేదు, మెంటర్. ఆఫ్ కోర్స్ మంచి విషయాలు కాబట్టి మనం మాట్లాడచ్చు, మోడర్న్గా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత గోపి గారి దగ్గరికి రైటింగ్కి వెళ్ళిపోయారా? రైటింగ్కి వెళ్ళాను. ఓకే. ఏ సినిమాలు పనిచేశారు? క్రాక్, వీరసింహారెడ్డి, జాట్, మన రిలీజ్ అయిన జాట్ వరకు. సూపర్. రైటింగ్ టీమా? రైటింగ్ టీమ్ అండి. వీరసింహారెడ్డి మామూలుగా కొట్టలేదుగా మీరు? వీరసింహారెడ్డి, జాట్. క్రాక్ మీరు వెళ్ళారా ఈ రీసెర్చ్ టీంలో? రీసెర్చ్ మధ్యలో వెళ్ళాం కానీ గోపి గారు ఎక్కువ కదండి, ఆల్రెడీ ఆయన ముందు నుంచే రీసెర్చ్ చేసుకొని పెట్టారు స్క్రిప్ట్ టైంలోనే. అక్కడ నుంచి అదే మీరు అడిగారు ఆ పీరియడ్ ఎలా గడిచిందని. ఆ టైంలో గోపి గారు మంచి మనుషులు దొరకడం అనేది ఒక ఫీలింగ్ ఉంది సార్. ఆ టైంలో గోపి గారు సొంత బ్రదర్ లాగా భుజం వేసేసి వెళ్ళేవారా? లొకేషన్కి వెళ్ళేవాళ్ళ? వెళ్ళానండి 2-3 సార్లు, చాలాసార్లు వెళ్ళానండి షూట్కి. క్రాక్ టైంలో చాలాసార్లు వెళ్ళాను. క్రాక్ టైంలో చాలాసార్లు అంటే రవితేజ గారు షూటింగ్ అంతా అబ్జర్వ్ చేసి ఉంటారుగా? వెళ్దాం రవితేజ. ఓకే. అట్లా అంతా అడగలేదు ఆయన ఎవరికి కుర్రాడని? లేదండి, దానికి ముందు నేను రవితేజ గారికి ఒక కథ చెప్పేశాను. అవునా? తెలుసండి, గుర్తుపడతారు ఆయన. రవితేజ గారికి కథ చెప్పారు, మెటీరియలైజ్ అవ్వలేదు అది? అంతా అంటే చెప్పేస్తారు కదా ఆయన ఓపెన్ అందరిలాగా దాచుకొని 4 రోజుల తర్వాత మామాడని చెప్తాను. అబ్బాయి కథ బాగుంది, మనకు సెట్ అవుతుంది అంతే అన్నారా? అంతే. ఓకే, సూపర్. ఆ మాత్రం క్లారిటీ ఉంటే టైం ఎవరి టైం వేస్ట్ అవ్వదు. అంతే కదండి. సూపర్ సూపర్. మిమ్మల్ని చూసి షాక్ అవ్వలేదు అక్కడ దాంట్లో? లేదండి, అలాగే ఉంది. రే ఉన్నావా అంటారు అంతే, పని చేస్తున్నావా సూపర్ అంటారు అంతే. అంతే. తీసిన సినిమాలు ఒక టైపు, మీరు పని చేసిన సినిమాలేమో ఇంకొక జోనరు. క్రాక్ తీసుకుంటే అది యాక్షన్ కమ్ పరిగెడుతుంటారు సినిమా, యాక్షన్ మూవీ. వీరసింహారెడ్డి ఇంకొక జోనర్ ఫ్యాక్షన్. జాట్ వచ్చేసరికి అది ఒక రకమైన మాస్ జోనర్. ఈ జోనర్లో పనిచేయటానికి మీకు రిఫరెన్స్లు ఏమైనా దొరుకుతాయా? ఎలా పనిచేస్తాయి మీ బ్రెయిన్లు రైటర్గా? అంటే లైక్ ఇప్పుడు నేను చేసిన జోనర్లో అన్నారు కదా, లైక్ నాలో కూడా కొంచెం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మన చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ ఆ మాస్ ఉందండి. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే పరిస్థితులు ఆ టైంకి మనం ఎలాంటి డెసిషన్ తీసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది చూసారా, రిస్ట్రిక్ట్ చేస్తుంది. అలా మనలోని పరిస్థితులు అలా చేస్తాయి. అంటే ఇలాంటి కథ ఇప్పుడు అది దాటి కొంతమంది చేస్తారు. ఆ టైంకి నాకు అది దొరక్కపోయి ఉండొచ్చు. అంటే లైక్ సినిమా దొరికింది ఆ టైంకి, అదే ఆ మెటీరియలైజ్లోనే కొన్ని అనిపిస్తాయి. అవి మనం బయట అందరికీ చెప్పలేము. బట్ అలాంటి పరిస్థితుల తర్వాత బట్ ఓకే మనం ఇలాంటి సినిమాలు చేసాం, దీని నుంచి ఇంకా బెటర్ అవ్వాలి, ఓకే దీనివల్ల మనకి ఇలా జరిగింది, ఓకే దీని బెస్ట్ టీం దొరికింది గోపి గారి దగ్గర, మనం నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మన ఆలోచన ఆయన సెట్ అయింది, మనం పని చేయడానికి కూడా ఓకే వీడు పని చేస్తాడని ఆయన అనుకున్నారు, నేను నేర్చుకుందాం అని నాకు కూడా అనిపించింది. అక్కడ నుంచి జర్నీలో బోల్డ్ నేర్చుకున్నాం అని అనిపించింది చాలా. వీరసింహారెడ్డికి సంబంధించి లొకేషన్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ మూమెంట్స్ చెప్పమంటే ఏం చెప్తారు? అంటే నేను వెళ్ళింది తక్కువేనండి వీరసింహారెడ్డి టైంలో. అవునా? వెళ్ళింది తక్కువే. బట్ బాలకృష్ణ గారికి గోపి గారు పరిచయం చేసి రైటర్ అనగానే ఎవరు అన్నారు, సరేలా నర్సీపట్నం అన్నాను అనమాట. ఓ నర్సీపట్నం పూరియా దా అని భుజమే చేసి దిగారు అనమాట. అదే మంచి ఎక్స్పీరియన్స్. ఓకే సూపర్ అండి. జాట్ అంటే లైక్ హిందీలో చేస్తున్నాం కదండి, అదే పెద్ద కిక్ అనిపించిందండి. గోపి గారు ఎలానా సరే హిందీలో కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. సో అది అంటే అది హిందీ మీద అనగానే ఒక అందరికీ ఒక పేరు చూసుకున్నారు మీరు స్క్రీన్ మీద. హిందీ బాలీవుడ్ లో మీ పేరు పడింది, పోస్టర్ మీద పేరు పడింది. అంతా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి యాక్చువల్లీ. ఇప్పుడు నెక్స్ట్ మర్చిపోయా, బాలకృష్ణ గారి మూవీ ఉంది కదా ఓపెనింగ్, నెక్స్ట్ మంత్ ఓపెనింగ్. ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేస్తాను సూన్. చేస్తున్నాను దానికి కూడా వర్క్ చేస్తున్నారా? ఓకే. లైక్ మై బ్రదర్ సార్ ఆయన. ఇంకా ఆ ట్రావెలింగ్ అలా టీమ్తో అలా అటాచ్ అయ్యాము. ఈజారు ఏజ్ అంటారు కొడుతున్నారు గ్యారంటీగా డైరెక్టర్ గారు చెప్తారు మీకు. చెప్పారు మొన్న, చెప్పారు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, మంచి యాక్షన్ ప్యాకెట్ ఉంటుంది ఈసారి హై స్కిల్ అని చెప్పారు. అవును చాలా. కాకపోతే ఎట్లా వెళ్తున్నారనేది తెలీదు, గెటప్లో ఏం వర్కౌట్ చేస్తున్నారు ఏంటి అనేది. గ్యారంటీగా వీరసింహారెడ్డిని మించి ఉంటుంది, అఖండ తర్వాత వస్తుంది. సో దాన్ని మించి బ్యాలెన్స్ చేయాలి కాబట్టి గోపి గారు ఆల్రెడీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య గారు కాబట్టి ఎప్పుడు అదే ఉంటారండి ఆయన. ఎప్పుడు బాలయ్య గారు అంటే ఒక ఆయనకి కిక్లో ఉంటారు ఆయన, బాలకృష్ణ గారు అని.